ఓం అస్మద్గురుభ్యో నమః. ఉల్లాస పల్లవిత పాలిత సప్తలోకీ నిర్వాహ కోరకిత నేమ కటాక్షలీలా శ్రీరంగహర్మ్యతల మంగళదీపరేఖాం శ్రీరంగరాజమహిషీం శ్రియమాశ్రయామః. ప్రియ భగవద్బంధువులారా, అమ్మ యొక్క వైభవాన్ని గురించి పరాశర భట్టర్ వారు మనకి 61 శ్లోకాల్లో అందించినటువంటి శ్రీగుణ రత్నకోశంలో మనం అమ్మ వైభవాన్ని, అమ్మ యొక్క సౌందర్యాన్ని, ఆవిడ యొక్క క్షమాగుణాన్ని, భగవతి అనేటువంటి సార్థక్యాన్ని గురించి చెప్పుకుంటున్నాం. ఇవాళ మనం 50వ శ్లోకంలోకి ప్రవేశించాం. ముందుగా ఆ శ్లోకాన్ని అనుసంధానం చేసుకుందాం. మాతర్మైథిలి రాక్షసీ త్వయి తథైవ ఆర్ద్రాపరాధస్త్వయా రక్ష్యంత్యా పవనాత్మజాత్ లఘుతరా రామస్య గోష్ఠీకృతా కాకం తంచ విభీషణం శరణమిత్యుక్తిక్షమో రక్షతః సా నః సాంద్ర మహాగసః సుఖయతు క్షాంతిః తవాకస్మికీ మాతర్మైథిలి. ఈ శ్లోకంలో పరాశర భట్టర్ వారు అమ్మని అమ్మ అంటూ మాతః అమ్మ, మైథిలి, మైథిలి అంటే మిథిల వంశంలో పుట్టినటువంటి, ఆరాజ్యంలో పుట్టినటువంటి తల్లి, జనకపుత్రి జానకి అన్నట్లుగా మిథిలలో అవతరించినటువంటి తల్లి మైథిలి అంటూ ఆవిడ్ని పిలుస్తారు. పిలిచి అమ్మ, నీ క్షమాగుణం గురించి ఎలాగ అర్థం చేసుకోవాలో మా శక్తికి అందడం లేదు. ఎందువల్లంటే త్వయి తదైవ ఆర్ద్రాపరాధస్త్వయా, త్వయి నువ్వు, నీ యందు అనమాట, నువ్వు, తదైవ అప్పుడే, ఆర్ద్రాపరాధస్త్వయా, తదైవ అనే దానికి అర్థం చెప్తారు. రావణుడు బతికి ఉన్నప్పుడు వాళ్ళు రాక్షస స్త్రీలందరూ అమ్మ చుట్టూ చేరి బాధ పెట్టారంటే అర్థం ఉంది. రావణుడు పోయిన తర్వాత కూడా వాళ్ళు అలా బాధ పెడుతూ ఉన్నారట. అది విశేషం. ఎందుకంటే రావణుడిని చంపేశాడు రాముడు అన్న విషయం, ఆ వినాశం గురించి వాళ్ళకి తెలియదు. కాబట్టి అతడు బ్రతికి ఉన్నప్పుడు ఎలాంటి శిక్ష అమ్మని వాళ్ళు శిక్షలకి గురి చేస్తున్నారో మాటలతో, అలాంటి శిక్షలనే ఇంకా చేస్తూ ఉంటే రాక్షసీ, ఒకళ్ళు ఇద్దరు కాదండి, ఎంతమంది రాక్షస స్త్రీలు ఆవిడ చుట్టూ చేరినటువంటి వాళ్ళు. అలాంటి వాళ్ళని అప్పుడే హనుమ వచ్చాడేమో చూశాడు. చూసేటప్పటికి అతనికి చాలా ఒళ్ళు మండిపోయింది. అమ్మా, నాకొక్క అనుజ్ఞ ఇయ్యి, వీళ్ళందరి పని పట్టేస్తాను అని అన్నాడు. అంటే త్వయా, అప్పుడు నువ్వేం చేసావో తెలుసా? రాక్షసీ పవనాత్మజాం రక్ష్యంత్యా, ఆ రాక్షస స్త్రీలందరినీ పవనాత్మజుడి నుంచి రక్షించావు అంటారు భట్టర్ వారు. రాముడి గురించైనా ఆయన బారి నుంచైనా రక్షించచ్చేమో గాని, పవన ఆత్మజుడు, వాయుదేవుని యొక్క పుత్రుడు, ఎలాంటి శత్రు నిరసనం చేయగల సామర్థ్యం కలిగిన వాడో అలాంటి హనుమ నుంచి ఈ స్త్రీలందరినీ నువ్వు రక్షించావే. ఇలా రక్షించేటప్పటికమ్మా ఓ విశేషం జరిగింది. మీ వారు కూడా రక్షిస్తారు, శ్రీమన్నారాయణుడు కూడా రక్షిస్తాడు. కానీ ఎప్పుడు రక్షిస్తాడు? రక్షించు బాబోయ్ అంటే రక్షిస్తాడు, లేకపోతే ఆయన రక్షించడు. ఎక్కడుందండి అలాగా? కాకం తంచ విభీషణం శరణం ఇత్యుక్తిక్షమౌ రక్షతః. ఒక కాకాసురుణ్ణి తీసుకోండి, ఆయన వచ్చి త్రిలోకాన్ సంపరిక్రమ్య తమేవ శరణం గతః, 3 లోకాలు తిరిగి 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 వచ్చి కాళ్ళమే పడ్డాడు. ఇక్కడ ఒక పెద్ద చర్చ చేస్తారు. నిజంగా అతను శరణు వేడాడా? శరణు వేడలేదు. ఇంకా అలసటతోటి ఎలా తప్పించుకోవాలో తెలియక అక్కడికే వచ్చి పడ్డాడు.
పడితే పద్మపురాణం మనకి చెప్తుంది, అమ్మ దయా సముద్ర కాబట్టి ఆ పడిన వాడి తలని తీసి రాముడి పాదాల మీదకు వేసి ఇదిగో మిమ్మల్ని శరణు వేడుతున్నాడు అని అందిట. శరణు వేడడం కూడా తెలియని కాకాసురుడు వాడు, అంత హీనుడు. ఈ కాకాసురుడు ఎవరు? జయంతుడి యొక్క పుత్రుడు, ఇంద్రుడి యొక్క పుత్రుడు జయంతుడు అతని పేరు. మరి ఇంద్రుడి పుత్రుడైతే కాకా అసుర రాక్షసుడు అని ఎందుకు పేరు వచ్చిందండి అంటే, వాళ్ళమ్మ శచీదేవి ఒక దానవరాజు యొక్క కూతురుట. అందువల్ల మాతామహుల లక్షణాలు వచ్చాయన్నమాట. రాక్షసుల యొక్క గుణాలన్నీ వీడికి వచ్చాయి. ఆ వచ్చినటువంటి వాడు చిత్రకూటంలో విహరిస్తున్నటువంటి సీతారాములని చూసి మాంసేచ్ఛయ అంటుంది రామాయణం. మాంసం తినాలనే కోరికతోటి వక్షంపై గీరాడు అని చెప్తుంది. కామేచ్ఛయ అంటుంది పద్మపురాణం. లేదు, వాడు రాక్షస బుద్ధులు కాబట్టి ఒక కామ బుద్ధితోటి అమ్మ ఎడల అపచారం చేశాడు. అలా చేసినప్పుడు ఆ రక్త బిందువులు వచ్చి ఆ ఒడిలో నిద్రిస్తున్నటువంటి స్వామి ముఖం మీద పడ్డాయి. అప్పుడు వెచ్చగా తగిలేటప్పటికి ఒక్కసారి స్వామి లేచి క్రీడతి సరోషేణ పంచవక్త్రేణ భోగిన, ఎవరురా 5 తలల పాముతో ఆడుతున్నాడు అని లేస్తూనే ఎదురుకుండా కాకి కనపడేటప్పటికి ఒక గడ్డి పరకని తీసి బ్రహ్మాస్త్రంగా ప్రయోగించాడు. అప్పుడు అది 3 లోకాలు తిప్పింది. పిత్రాచ పరిత్యక్త, తల్లి తండ్రి అందరూ మాకు చేత కాదు, మాకు చేత కాదు నిన్ను రక్షించడం అంటే తమేవ శరణంగత, అక్కడే వచ్చి పడ్డాడు అంటుంది. నిజంగా వాడు శరణు వేడలేదు, అమ్మ సమక్షంలో ఉండడం వల్ల ఆవిడ యోజయామాసాన ఆ శిరస్సునే పాదాలని కలిపి అదిగో శరణాగతి చేశాడు. నీకొక నియమం ఉంది కదా, సకృదేవ ప్రపన్నాయ తవ అస్మి ఇతి చయాచతే అభయం సర్వభూతేభ్యో దదామి ఏతద్వ్రతం మమ అన్నావు కదా, ఇదిగో ఒక్కసారి శరణంటే చాలు రక్షిస్తానన్నావు, ఇదిగో వీడు పడ్డాడు శరణంటున్నాడు రక్షించు అని చెప్పి కాకాసురుణ్ణి రక్షించడానికి అతడు శరణాగతుడయ్యాడు అనే ఒక కారణం ఉంది. ఇంకా విభీషణుణ్ణి తీసుకుందాం. విభీషణుడు త్యక్వా పుత్రాంశ్చ దారాంశ్చ అని తన భార్యల్ని, సంతానాన్ని, రాజుని అన్నీ వదిలిపెట్టేసి సర్వలోక శరణ్యాయ రాఘవాయ మహాత్మనే, అలాంటి మహాత్ముడైనటువంటి రామచంద్రుడికి నివేదయతమాన్ క్షిప్రం విభీషణం ఉపస్థితం. ఇదిగో ఈ విభీషణుడు రావణస్య అనుజుడు, వీడొచ్చాడని చెప్పండి అని శరణంగత అని శరణు పొందితేనే రామచంద్రుడు వాళ్ళిద్దరినీ కూడా రక్షించాడట. కాకాసురుణ్ణైనా ఇక్కడ ఈ విభీషణుణ్ణైనా సరే. విభీషణుణ్ణి రక్షించవద్దు అని సుగ్రీవాదులందరూ 100 కారణాలు చెప్పారు. శత్రువు నుంచి వచ్చాడు అని ఒక ఆయన చెప్పాడు, అన్నగారిని మోసం చేసి వచ్చాడు అని ఒక ఆయన చెప్పాడు. ఈ మాటలన్నిటికీ విని నవ్వుకొని మీరేం చేశారయ్యా అని మనసులో అనుకున్నాడేమో. నవ్వుకొని విభీషణోవా సుగ్రీవా యదివా రావణ స్వయం, సుగ్రీవ వచ్చినవాడు విభీషణుడే కాదు, స్వయంగా రావణాసురుడే వచ్చినా సరే నేను రక్షిస్తాను అని అభయం ఇవ్వడానికి కారణం శరణు అని వేడాడు కాబట్టే. కానీ అమ్మ దగ్గరకు వచ్చేటప్పటికి ఈ రాక్షస స్త్రీలందరూ కూడా చుట్టూ చేరి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకమైనటువంటి భయంకరమైన ఆయుధాలను పట్టుకొని ఈ ఆయుధాలు నీ గుండెల్లో గుచ్చేసి పేగులతో సహా బయటకు లాగేసి రక్తాన్ని తాగేస్తాం, మాంసాన్ని తినేస్తాం, నిన్ను చద్ది అన్నంలో ముక్కల్లా వాడుకుంటాం, అది ఇది అని భయంకరమైనటువంటి మాటలన్నీ అంటుంటే అప్పుడే త్రిజటికి మెలకు వచ్చింది. ఆవిడ హితబోధ చేసింది, ఇదిగో మీకు తెలియట్లేదు, మన రాజుకి చెడ్డ రోజులు వచ్చాయి, అమ్మకి మంచి రోజులు వచ్చాయి, కాబట్టి మీరు ఆవిడ్ని శరణు వేడండి అన్నా కూడా వాళ్ళేమీ పట్టించుకోలేదు ఆ మాటని. అలా బాధ పెడుతూనే ఉన్నారు అమ్మనే అని. అందుకనే ఒక పదం వాడారు ఆయన, ఆర్ద్రాపరాధస్త్వయ. ఆర్ద్ర అపరాధాలు, ఆర్ద్రం అంటే తడిసిన అని అర్థం అండి. ఇప్పుడు మనకు దెబ్బ తగులుతుంది, కాసేపటికి అది రక్తం కారడం తగ్గి పెచ్చు కడుతుంది.
మళ్ళీ దాని మీద దెబ్బ తగులుతుంది, మళ్ళీ పెచ్చూడిపోయి రక్తం వస్తుంది, మళ్ళీ దాని మీద దెబ్బ తగులుతుంది, మళ్ళీ బాధ పెడుతుంది. ఇది ఆర్ద్ర అపరాధం అంటారు. అలాగా ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, ఏకకర్ణ, ఏకాక్షి, లంబకర్ణ, ద్విజట ఇత్యాది రాక్షసులందరూ, భయంకరమైన నామం రూపం కలిగినటువంటి వాళ్ళందరూ కూడా వచ్చి ఇన్ని రకాల ఆర్ద్రాపరాధాలు చేస్తూ ఉంటే, ఆగకుండా మళ్ళీ మళ్ళీ తప్పులు చేస్తుంటే, రక్ష్యంత్యా రక్షించవే. హనుమతో నువ్వేమన్నావమ్మా? ఏమయ్యా, నీ స్వామి ఆజ్ఞని నువ్వు పాటించడానికి వచ్చి చూసి వెళ్ళమంటే కాల్చి వెళ్ళవే, మరి వాళ్ళ స్వామి ఆజ్ఞని వాళ్ళు పాటించద్దా? ఇందులో వాళ్ళు చేసినటువంటి తప్పే ఉంది అని చెప్పి వాళ్ళు చేసినటువంటి అపరాధాలను కూడా క్షమించి, అపరాధాలు చేస్తూ ఉన్న వాళ్ళనే హనుమంతుడి నుండి కాపాడినటువంటి నువ్వు, నీ గోష్ఠి, దీని ముందు రాముడి యొక్క గోష్ఠి చాలా లఘుతర, చిన్నదైపోయిందమ్మా, తేలిపోయిందమ్మా. ఆయన ముందు నీ గొప్పతనం అలాగ ఒక్కసారి విరాట్ రూపం ధరించింది అంటారు. అంటే వీళ్ళిద్దరిలో ఇప్పుడు సీతారాముల్లో ఏమిటి వైశిష్ట్యం, తేడా? సకృదేవ ప్రపన్నాయ తవాస్మి ఇది చేయాచితే అభయం సర్వభూతేభ్యో దదామి. ఒక్కసారి నా దగ్గరకు వచ్చి శరణంటే చాలు రక్షిస్తాను అన్నాడు స్వామి. దాని గురించే మనకి అద్భుతమైనటువంటి శ్లోకాలు ఎన్నో కూడా మనకి స్తోత్రరత్నంలో ఒక శ్లోకం ఉంచండి. రఘువర యథభూస్త్వం తాదృశో వాయసస్య ప్రణత ఇతి దయాళు యచ్చ చైద్యస్య కృష్ణ ప్రతిభవం అపరాద్ధుః ముగ్ధ సాయుజ్యదోభూత్ వద కిమపదమాగస్తస్య తేస్తి క్షమాయాః. రామావతారంలో అటు వాయసాన్ని రక్షించావు, ఆళ్వందార్లు అంటారు యామనాచార్యుల వారు. కృష్ణావతారంలో శిశుపాలుణ్ణి రక్షించి అతను కూడా నువ్వు మోక్షాన్ని ఇచ్చావే, నీ దయకి పాత్రం లేనిది ఏముందయ్యా అని ఒక మాట అంటారు. కానీ ఆ దయకి పాత్రతని ఇక్కడ భట్టర్ వారు శరణు వేడడమే పాత్రత అని ఒక మాట అంటున్నారు. అలాగే వాచ్యకుల తిలక వీరరాఘవాచార్య గారు శ్రీ గుణ సుధాసార లహరి అనేటువంటి ఒక అద్భుతమైన స్తోత్రం రాశారండి. అందులో అంటారు, తవక్షాంతిం భట్టారక గురు అవాదిత్తవనుతౌ అకస్మాదుద్భూతాం నిహ జనని కేచిజ్జడధియః ప్రపన్నాహీత్యుక్తే ప్రణిపతనతో మయీధిలసుత సహేతు సాపి స్యాత్ ఇది జగదురాపాతమతితః. అమ్మా, నీ దయని భట్టారక గురువర్యులని ఆయన ఎలా వర్ణించారంటే, నీ దయకి కారణం అనేది లేదు, అది అహేతుకి, ఏ హేతువులు లేనిది, దాన్నే నిర్హేతుకము అంటారు. కారణం లేని దయ. ఈ అర్థం తెలియక కొంతమంది అర్థాలు చెప్పారట. ప్రణిపాత ప్రసన్నాహి మైథిలి జనకాత్మజ అంది ఆ తాటక అన్నారట, త్రిజట అన్నారట. ప్రణిపాత ప్రసన్న, ఒక్కసారి దండం పెడితే చాలు అనే అర్థం చెప్పారట. అబ్బెబ్బే, ఆ అర్థం కూడా నీకు సరిపోదమ్మా, నీకు దండం పెట్టక్కర్లేదు. నిన్ను బాధిస్తూ ఉండి మళ్ళీ మళ్ళీ బాధిస్తూ ఉండి ఆ బాధల మీదే మళ్ళీ మళ్ళీ బాధలు పెడుతూ ఉన్న వాళ్ళని కూడా నువ్వు రక్షించావు అంటే నీ దయ యొక్క ఆ ఔత్కృష్ట్యం ఎంత గొప్పదో మేము చెప్పలేకపోతున్నాము అని. అలాగే ఇంకొకటి శ్లోకం ఉంది, స్వబుద్ధైవ ప్రోక్తం ప్రణత సుమకీతి త్రిజటయా నచైతద్ధర్మస్తే నళిన దళనేత్ర ప్రియతమే యదేకాక్షీ ప్రఖ్యాయత బహుళ హింసానవధిక ప్రవృద్ధ ఆర్ద్రాగస్కాహ పవనతనయాత్ రక్షితవతి. సరిగ్గా ఇదే భావం అన్నమాట. చూడు, నీకు అపరాధాలు చేసినటువంటి ఏకాక్షి మొదలైన రాక్షస స్త్రీలందరినీ హనుమంతుడి బారి పడకుండా నువ్వు రక్షించవే, ఈవిడిని శరణు పొందు, ఈవిడిని రక్షించు అని త్రిజట చెప్పింది అని కాదు. ఆ మాట కూడా వాళ్ళు వినలేదు. అపరాధాలు చేసినా కూడా నిన్ను రక్షించిన తల్లి గొప్పతనం అమ్మ. అక్కడ కాకాసురుడైతే త్రీలోకాన్ సంపరిక్రమ్య అన్నాము, అక్కడ శరణాగతి చేశాడు. ఇక్కడ విభీషణుడైతే విభీషణస్తు ధర్మాత్మ నతు రాక్షస చేషిత త్యక్వా పుత్రాంశధారాంశ రాఘవం శరణంగత అని శరణు వేడాడు. కాకాసురుడికి చెయ్యని శరణాగతిని చేసినట్లు అమ్మ వల్లే చేసి పురుషకారం చేయడం వల్ల బతికిన కాకాసురుణ్ణి తర్వాత
విభీషణుణ్ణి కూడా శరణు అన్నాక రక్షించావు అనుకోవడానికి ఉంది గాని నీ ఎడల చేయకూడని అపరాధాలు చేస్తున్నటువంటి ఈ ఏకాక్షి మొదలైనటువంటి రాక్షస స్త్రీలందరినీ రక్షించడంలో అమ్మ నువ్వు ఎంత ఎదిగిపోయావు, ఎంత గొప్పదానివైపోయావు అంటే రామస్య గోష్ఠి, రాముడి యొక్క గోష్ఠి లఘుతర తేలిక అయిపోయింది. అంటే వాళ్ళిద్దరిని త్రాసులో పెట్టి ఎవరి దయ గొప్పది అని గనక మనం చూస్తే రాముడి యొక్క దయ అలా పైకి తేలిపోయింది ఆ త్రాసులో, అమ్మ యొక్క దయ అలా కిందకి బరువెక్కిపోయి కిందకు వచ్చింది. ఏమిటి బరువు? నిర్హేతుకమైన కృప నీకు ఉండడం వల్లే ఎలాంటి వాళ్ళని కూడా రక్షించే తల్లివి కాబట్టి ఇన్ని పాపాలు ఆర్ద్రాపరాధాలు చేస్తున్న మమ్మల్ని నువ్వు రక్షించాలి తల్లి అని అంటూ పరాశర భట్టర్ వారు ఈ 50వ శ్లోకంలో ఒక్కసారి రామాయణంలో వచ్చినటువంటి ఆ వృత్తాంతాలని అమ్మ సీతగా అవతరించి చూపినటువంటి కారుణ్యాన్ని, క్షమ యొక్క పరాకాష్ఠని ఈ శ్లోకంలో చాలా అందంగా మనకి తెలియచేశారు. జై శ్రీమన్నారాయణ. అమ్మా నిర్హేతుక కృపామూర్తివే, నిరుపమాన క్షమామూర్తి కాపాడవే, ఆర్ద్రాపరాధలైన రక్కసి మూకలనే హనుమనుండి కాపాడిన మిథిలాత్మజవే. అమ్మా నిర్హేతుక కృపామూర్తివే. శ్రీరాముని బారి నుండి కాపాడవచ్చునేమో పవనాత్మజు నుండి ఎంత కష్ట సాధ్యమే. శరణే కోరని రక్కసి జాతిని కాపాడితే రామగోష్ఠిని సన్నిధి తేలిపోయలే. అమ్మా నిర్హేతుక కృపామూర్తివే. కాకాసురుడే అయినా విభీషణుడే అయినా శరణు వేడినప్పుడే కాపాడే రాముడే. ఆర్ద్రాపరాధలైన రాక్షస స్త్రీలను బ్రోచితే ఆర్ద్రాపరాధలైన రాక్షసి స్త్రీలను బ్రోచితే రామగోష్ఠిని ముందర తేలిపోయలే. అమ్మా నిర్హేతుక కృపామూర్తివే, నిరుపమాన క్షమామూర్తి కాపాడవే, ఆర్ద్రాపరాధలైన రక్కసి మూకలనే హనుమనుండి కాపాడిన మిథిలాత్మజవే. అమ్మా నిర్హేతుక కృపామూర్తివే.